తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఐటీ ఈడీ సోదాలు పోటీలో ఉన్న అభ్యర్థుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ నివాసంలో ఐటీ సోదాల వెనుక బీజేపీ ప్రమేయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ వివేక్ను కమల దళం టార్గెట్ చేసిందా? తమ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్గా తీసుకున్నారా? వివేక్ ఆర్థిక లావాదేవీలపై ఐటీ ఈడీ అధికారులు నిఘా పెట్టారా? వాజ్ ది స్టోరీ? శాసనసభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోన్న సమయంలో ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు కాంగ్రెస్ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. ఎన్నికల ప్రచార హడావిడిలో ఉన్న నేతలు ఈ దాడులతో ఉలిక్కిపడ్డారు. నేతల ఇళ్లే లక్ష్యంగా తనిఖీలు కొనసాగాయి. దాడులు జరుగుతున్న సమయంలో ఇళ్ల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమాచారం బయటకు పొక్కకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు చేయడంపై హస్తం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించాయి. పక్కా పథకం ప్రకారం అధికారులు దాడులు నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ వివేక్ కు విశాఖ ఇండస్ట్రీస్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థకు 8 కోట్ల రూపాయల బదిలీ అంశం దుమారం రేపుతోంది. ఎన్నికల వేళ ఓటర్లను నాయకులను ప్రలోభ పెట్టేందుకు భారీగా నగదు బదిలీ జరుగుతోందని బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతోనే తేనె తుట్టె కదిలింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ ఖాతాలోని డబ్బును ఫ్రీజ్ చేయించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయపు పన్ను శాఖ అధికారులను ఆదేశించింది. వివేక్ సహా కుటుంబ సభ్యులను దాదాపు 13 గంటల పాటు విచారించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కోణంలో సోదాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఐటీ సోదాలపై వివేక్ స్పందించారు. ఇది బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్లో జరిగిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పట్టించుకోలేదన్న వాదాన్ని వినిపించారు. అదే బీఆర్ఎస్ అభ్యర్థి ఫిర్యాదు చేస్తే తనపై ఈడీ ఐటీ దాడులు చేయడం కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. అమిత్ షా ఆదేశాలతోనే దాడులు జరిగుంటాయని వివేక్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెరపైకి అమిత్ షా పేరు రావడంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. వివేక్ పై బీజేపీ ఆగ్రహానికి పలు కారణాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పథకం ప్రకారం పెద్దపల్లి లోక్సభ పరిధిలో బీజేపీని బలహీనపరిచి అదును చూసి కాంగ్రెస్ లో చేరినట్టు రాష్ట్ర నేతల నుంచి ఫిర్యాదులు వెళ్లాయట. వాస్తవానికి వివేక్ హస్తంలోకి వెళ్లారని ఏడాది కాలంగా ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అయినా కమల దళాన్ని వీడతారన్న ప్రచారం ఆగలేదు. దీంతో పార్టీ జాతీయ నేతలు ఆయనింటికి వెళ్లి నచ్చజెప్పారు. తాను పార్టీలోనే ఉంటానని హామీ ఇచ్చారట. ఆ తరువాత ఎన్నికల హడావిడి మొదలైంది. కీలకమైన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా వివేక్ ను బీజేపీ నియమించింది. దీంతో ఎన్నికల ప్రణాళిక తయారీ పేరిట కొద్ది రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. డ్రాఫ్ట్ మేనిఫెస్టోను అమిత్ షాకు అందజేసిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకుని చెన్నూరు నుంచి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో చివరిదాకా నమ్మించిన వివేక్ కీలక సమయంలో పార్టీని వీడడాన్ని అమిత్ షా సీరియస్ గా పరిగణిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే వివేక్ సంస్థల లావాదేవీలపై ఫిర్యాదులు అందాయి. ఆధారాలు కూడా ఉండడంతో విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చర్చ సాగుతోంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న వివేక్ డైరెక్ట్ గా అమిత్ షాను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వివేక్ ఆరోపణలను బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఖండించారు. తప్పు చేయడమే కాకుండా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు. అయితే తన సంస్థల ఆర్థిక లావాదేవీలు పక్కాగా ఉన్నాయని వివేక్ చెబుతున్నా
షెల్ కంపెనీకి కోట్ల రూపాయల బదిలీపై దర్యాప్తు సంస్థలు జల్లెడ పడుతున్నట్టు సమాచారం. వీటితో పాటు ఎన్నికల మేనేజ్మెంట్ కోసం జరిగిన ఇతర ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొందరు నేతలు భారీగా నగదును వారి బినామీ సంస్థలు, వ్యాపారుల దగ్గర ఉంచారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే పోటీలో ఉన్న నేతలు ఇప్పటికే నగదును సురక్షిత ప్రాంతాలకు తరలించారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఎన్నికల నియమావళి అమల్లోకొచ్చిన రోజు నుంచి అధికారులు ఆయా బ్యాంకుల పరిధిలో ఆన్లైన్ లావాదేవీలపైన నిఘా ఉంచారు. కోట్ల రూపాయల్లో జరిగే లావాదేవీలపైన దృష్టి పెట్టారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఇంత భారీ మొత్తంలో సొమ్ము ఎవరు పంపించారు, వారికి ఎవరి నుంచి ఈ డబ్బులు సమకూరాయనే విషయాలపై ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఖాతాల పరిశీలన కోసమే బ్రాంచ్ మేనేజర్లను ఐటీ అధికారులు పలుమార్లు సంప్రదించారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.